ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు శుభవార్తలు వరుసగా వస్తున్నాయి. డ్వాక్రా మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించేందుకు 10 లక్షల రూపాయల వరకు తాకట్టు లేకుండా రుణాలు పొందే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా స్త్రీనిధి ద్వారా అందించే వడ్డీ లేని రుణాల పరిమితిని కూడా పెంచే నిర్ణయం తీసుకుంది. సాధారణ సభ్యులకు 2 లక్షల రూపాయల వరకు, ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు అదనపు రుణ సౌకర్యం అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. మరో కీలక అంశం అభయహస్తం. డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన నిధులను తిరిగి చెల్లించే ప్రక్రియపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. దీనివల్ల లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి వంటి కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్వాక్రా సంఘాలకు భారీ స్థాయిలో బ్యాంకు రుణాలు అందించడంతో మహిళల ఆర్థిక స్వావలంబన మరింత బలోపేతం అవుతోంది. అలాగే సారస్ డ్వాక్రా బజార్ ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నారు. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు సాధికారత లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇలాంటి తాజా ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.